హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 10th క్లాస్ అర్హతతో ఎటువంటి ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ కానీ ఏది లేకుండా డైరెక్ట్గా సెలెక్షన్ చేస్తూ పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో దీనికి మీరు శాలరీస్ కూడా చూసుకోవచ్చు. సో 60,000 అబోవ్ అయితే ఉంటుంది. సో తక్కువ పోటీతో ఉన్న గవర్నమెంట్ జాబ్స్ ఇవన్నీ కూడా గ్రూప్ సి జాబ్స్ అండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోకండి. వీడియోని అయితే ఎండ్ వరకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ చూసి సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ అయితే మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నుంచి అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. సో బెంగళూరు నుంచి రిలీజ్ చేసేసారు. మనకి ఏదైతే మెయిల్ మోటార్ సర్వీసెస్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో దీనికి ఏంటంటే మీరు ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో సో వారందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఏ రాష్ట్రానికి సంబంధించిన వారైనా కూడా. అండ్ ఇవన్నీ కూడా మనకి గ్రూప్ సి నాన్ గెస్టెడ్ జాబ్స్ అండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి పోస్ట్ డీటెయిల్స్, స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసరికి మనకి కర్ణాటక సర్కిల్లో అయితే రిలీజ్ చేశారు. సో మీరు ఎక్కడి వారైనా కూడా ఈ పోస్టులకు అనేది అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ శాలరీస్ చూసుకున్నట్లయితే మనకి లెవెల్ 7th సిపిసి ప్రకారం 19,000 నుంచి స్టార్టింగ్ పే శాలరీ అనేది ఉంటుంది. దాంతోపాటు ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ మనం రీజన్ వైజ్గా అండ్ అలాగే డివిజన్ వైజ్గా వేకెన్సీస్ చూసుకున్నట్లయితే ఆయనకి టోటల్ 27 వేకెన్సీస్ అయితే ఉన్నవి. సో డివిజన్స్ వచ్చేసరికి చిక్కోడి, కలబుర్గి, సో హవేరి, కరావార్, బెంగళూరు, మండ్య, మైసూర్, పుత్తూరు, ఉడిపి, కోలార్. సో ఈ విధంగా ఈ యొక్క డివిజన్స్లో అయితే స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఉన్నవన్నమాట. 27 వేకెన్సీస్ ఉన్నవి. సో జనరల్ క్యాండిడేట్స్కి 14 ఇచ్చేసారు, ఓబీసీకి 6, ఎస్సీకి 4, ఎస్టీకి 2. ఇక్కడ డివిజన్స్ ఇచ్చేసారు కదా, మనం అప్లై చేసుకునేటప్పుడు ఏదైనా 4 డివిజన్స్ని అయితే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీరు మెరిట్ లిస్ట్ ఆధారంగా తీసుకొని సో డివిజన్ వైజ్గా సో పోస్టింగ్ అనేది ఇస్తారనమాట. సో మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. డైరెక్ట్ మన యొక్క డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిపి మాత్రమే ఈ పోస్టులకు అనేది వీళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ లోపు ఉండే ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ ఎవరైతే ఎస్సీ/ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అండ్ అలాగే సర్టిఫికేట్స్ ఏంటంటే మీరు ఎవరైతే 10th క్లాస్ అనేది పాస్ అయ్యి ఉన్నారో అండ్ దాంతోపాటు లైట్ అండ్ హెవీ మోటార్ వెహికల్స్ మీద 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సి ఉంది, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మోటార్ మెకానిజం మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకి డ్రైవింగ్ లైసెన్స్ కూడా ఉండాల్సి ఉంటుంది అనమాట. సో ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. మనకి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. మనకి ఎటువంటి రిటర్న్ ఎగ్జామ్ కానీ ఇంటర్వ్యూ ఏమీ ఉండదు. బట్ డ్రైవింగ్కి సంబంధించింది కాబట్టి ఒక డ్రైవింగ్ టెస్ట్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. సో అందులో ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళని అయితే సెలెక్ట్ చేసుకుంటారు. సో ఎప్పుడైతే డ్రైవింగ్ టెస్ట్ ఉంటుందో సో దాని యొక్క డేట్ అండ్ అలాగే ప్లేస్ అవన్నీ కూడా వీళ్ళు మనకి ఫర్దర్గా ఇంటిమేట్ చేయడం జరుగుతుందన్నమాట. అండ్ అప్లికేషన్స్ కనుక మనం చూసుకున్నట్లయితే ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. సో అప్లై చేసుకునేటప్పుడు ఇక్కడ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఇచ్చేసారు, చూసుకోవచ్చు. మన యొక్క ఫొటోస్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఏజ్ డీటెయిల్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మనం చెక్ చేసుకోవచ్చు ఇక్కడ ఏమేమి ఇచ్చారు అని చెప్పేసి. సో అప్లికేషన్స్ మనం ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి కాబట్టి సో స్పీడ్ పోస్ట్ లేదంటే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అప్లై చేసుకోవాలి. వాటికి సంబంధించి అడ్రస్ చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టాఫ్ కార్ డ్రైవర్ ఎట్ ఎంఎంఎస్ బెంగళూరు అండ్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు 560001 ఈ పర్టికులర్ అడ్రస్కి అయితే సో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మనకి 14th మే లోపు అప్లై చేసుకోవాలి, ఆన్ ఆర్ బిఫోర్ 14th మే అనమాట. అప్లికేషన్స్ వితౌట్ క్యాస్ట్ సర్టిఫికేట్స్, వ్యాలిడ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, వ్యాలిడ్ ఈడబ్ల్యూఎస్ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ సర్టిఫికేట్స్ సో ఉన్నట్లయితే వాళ్ళు మనకి రిజెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. అప్లికేషన్స్ వచ్చేసరికి ఎటువంటి టీఏడిఏ వాళ్ళైతే మనకి ప్రొవైడ్ చేయరు. సో ఇదే నోటిఫికేషన్లో అప్లికేషన్ ఫామ్ ఇచ్చేసారు, చెక్ చేసుకోవచ్చు. ఈ ఫామ్ని మీరు ప్రింట్అవుట్ తీసుకొని సో మన యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఫుల్ నేమ్స్, ఫాదర్స్ నేమ్స్, పర్మనెంట్ అడ్రస్, ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, సో ఇంకా క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నట్లయితే మొత్తం ఫిల్ చేసుకొని ఇక్కడ మన యొక్క ఫ్రమ్ అడ్రస్ అయితే రాసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు ఇచ్చిన మన యొక్క లైక్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ అటాచ్ చేసి సో ఇచ్చిన లొకేషన్కి సెండ్ చేసుకోవాలి. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు, మనకి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, సో ఎగ్జామినేషన్స్ లేదు, ఇంటర్వ్యూ లేదు, డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో అన్నీ కూడా మనకి గ్రూప్ సి ఉద్యోగాలు, ఎవ్వరు కూడా మిస్ చేసుకోకండి.
నోటిఫికేషన్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అండ్ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళు సో అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ డెఫినెట్గా. అండ్ ఎవరైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు ఉన్నారు సో 10th క్లాస్ బేసిస్ మీద గవర్నమెంట్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారు సో వారందరికీ కూడా షేర్ చేసేయండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.